ప్రస్తుతానికి అత్యధిక ఓట్ల మెజారిటీతో ఎలిమినేషన్కు దూరంగా సుమన్ శెట్టి, ఫ్లోరా, డేంజర్ జోన్కి దగ్గరగా ప్రియా, మనీష్. బిగ్ బాస్ హౌస్లోకి ఒక రాజుకు మూడో కృష్ణుని ఎంటర్ అయ్యాడు. సృష్టి ఎలిమినేషన్ అవడానికి ఓట్లు కాదా, ర్యాలీ కారణమా? సుమన్ శెట్టిని లాగిపడేసిన డెమాన్, హర్ట్ అయిన అభిమానులు. బిగ్ బాస్ ఓనర్స్ రూమ్కి ఇంకొక టెనెంట్ ఓనర్గా వెళ్ళేది ఎప్పుడు? హాయ్, హలో, నమస్తే. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. ప్రస్తుతానికి అత్యధిక ఓట్ల మెజారిటీతో ఎలిమినేషన్కి దూరంగా సుమన్ శెట్టి, ఫ్లోరా ఉన్నారు. డేంజర్ జోన్కి దగ్గరగా ప్రియా, మనీష్ ఉన్నారు. అసలు మరి ఎలిమినేషన్కి వచ్చేసి ఈ ఫ్లోరా లాస్ట్ వీక్ ఎలిమినేషన్ అయిపోతుంది అన్నారు. అదేవిధంగా ఈ వారం కూడా ఎలిమినేషన్ ఫ్లోరా గ్యారంటీ అంటున్నారు. కానీ ఫ్లోరాని టచ్ చేయలేనంత ఎత్తులో అంటే ఓట్లు సర్రని ఆ లెవెల్లో ఉన్నాయి. తర్వాత సుమన్ శెట్టి కూడా ఉంది. అయితే ఇక డౌన్లో ఎవరున్నారు అంటే చాలా లీస్ట్గా ప్రియాన్ని, మనీష్ ఉన్నారు. అయితే మనీష్ ఇంకా డౌన్లో ఉన్నా సరే మనీష్ అయితే వెళ్ళడానికి గ్యారంటీ ఉంది. ఎందుకంటే మనీష్ బిగ్ బాస్ ముద్దు బిడ్డ. అంటే ముద్దు బిడ్డ అని ఎందుకన్నానంటే ఎవ్రీ టైం తన తెలివితేటలు, తన స్ట్రాటజీ అని ఒకటి ఉందని వాటిని కాపాడడం కోసం అగ్ని పరీక్ష దగ్గర నుండి బిగ్ బాస్ ఫస్ట్ ఎపిసోడ్ మధ్య నుండి ఆ తర్వాత వచ్చిన ఇక్కడ బిగ్ బాస్లో ఆటల నుండి ఇలా చెప్పుకుంటే ముందు వెనక మధ్యలో ఎక్కడ పడితే అక్కడ బిగ్ బాస్ కార్యవర్గం అతనికి ఇస్తున్న సపోర్టు వర్ణనాతీతం. ఎనీహౌ అతను కూడా ఈ మధ్య ఆడడం మొదలుపెట్టాడు. ఇప్పుడే చూసాం కదా మనం మన కెప్టెన్ టాస్క్కి ఆయన కూడా బాగా రంగు పూసే ప్రయత్నం చేశాడు, పూయించుకున్నాడు. ఎనీహౌ కెప్టెన్ టాస్క్ నుండి కాస్త అతను అందరి చేత మన్నలను పొంది కెప్టెన్ అవ్వడానికి ఎవరు అర్హులు అనేటప్పుడు మాత్రం ఇక బయట నుండి ఉన్న వాళ్ళ దగ్గర నుండి కెప్టెన్ అవ్వడానికి అర్హులను ముగ్గురు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ ముగ్గురులో మనీష్ ఉండడం అనేది గ్రేట్. ఎందుకంటే మనీష్ మనసును దోచుకోవడం మొదలుపెట్టాడు. అయితే మనసును దోచుకోవడం మొదలుపెట్టాడు అంటే ఇంకొకటి గుర్తొస్తుంది, ఆయన ఇప్పుడు మూడో కృష్ణుడిగా మారాడు. అవునండి, బిగ్ బాస్ హౌస్లో మూడో కృష్ణుడు. ఇప్పుడు ఎంతవరకు ఒక రాధ ఇద్దరు కృష్ణుల్లోని రీతుకి ఇటు ఒక పవను, అటు ఒక పడాల కళ్యాణం, ఒక రాధ ఇద్దరు కృష్ణులుగా ఒక మంచి లవ్ ఎంటర్టైన్మెంట్ని మనకు చూపించారు గత ఎపిసోడ్లో. అయితే ఇప్పుడు కొత్తగా మనీష్ కూడా తన లోపల ఉన్న ఒక చిలిప్ కృష్ణుడిని బయటకు తీసుకొచ్చాడు. అయితే ఇప్పుడు కళ్యాణ కృష్ణుడా, పవన్ కృష్ణుడా, మర్యాద కృష్ణుడా అనేది మనం త్వరలో చూడబోతున్నాం. అయితే ఈ ముగ్గురు కృష్ణుల నుండి ఒక కృష్ణుడు మళ్ళీ తప్పుకొని ఇక్కడ ఇద్దరు కృష్ణులుగానే మిగులుతారు. ఎందుకంటే ఇక్కడ కళ్యాణ కృష్ణుడు మాత్రం గాలి తనూజ వైపు వెళ్ళింది అని మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తనూజ మన పడాల కళ్యాణం చాలా క్లోజ్గా ఉంటున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే మనం వాళ్ళిద్దరి మధ్య నుండి కూడా ప్రేమను ఎందుకు ఎక్స్పెక్ట్ చేయకూడదు? మరి తనూజ కూడాను ఇప్పుడు ఈరోజు ఎపిసోడ్ అది లైవ్ చూస్తుంటే ఇద్దరి మధ్య ఉండే అన్యోన్యమైన ఒక ఇది మనకి మంచి లవ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారేమో అనే విధంగా కనిపిస్తుంది, వినిపిస్తుంది. మరి రేపు బిగ్ బాస్ చూపిస్తుంది. నేను ఖచ్చితంగా చెప్తున్నానా లేదా అనేది మీరు చూడాలి. ఎందుకంటే ఆయన మీ మీద నాకు చాలా ఇదండి. ఎందుకంటే ఈరోజు పవన్ కెప్టెన్ అవుతాడని ఎవరైనా ఊహించారా? డెమాన్ పవన్ కెప్టెన్ అని ఎవరు ఊహించలేదు. ఎందుకంటే డెమాన్ పవన్ ఎలిమినేషన్, డెమాన్ పవన్ నామినేషన్, డెమాన్ పవన్ వెళ్ళిపోతాడు, ఇవే ఉన్నాయి సోషల్ నెట్వర్క్స్లో. కానీ ఎక్కడైనా ఎవరైనా డెమాన్ పవన్ కెప్టెన్ అవుతున్నాడని చెప్పారా? మొట్టమొదటి నేనే కదా. మీరు వెళ్ళి ఒకసారి షార్ట్స్లో చూసుకోండి. అయినా సరే లైక్స్, షేర్స్, సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నాయండి. నిజాలు చెప్తున్నాను కదా. రేపు ఏం జరగబోతుందో కాదు, ఎల్లుండి ఏం జరగబోతుందో కాదు, 4 రోజుల తర్వాత ఏం జరగబోతుందో ఒక రాధ ఇద్దరు కృష్ణులు అని చెప్పింది నేనే కదా. మరి అలాంటివి జరుగుతున్నాయి కదా. మరి ఇలాంటప్పుడు మీరు నాకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పిమ్స్ టీవీని ముందుకు తీసుకొస్తే నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అయినా నేను మరిన్ని విషయాలు కూడా చెప్తున్నా. ఓకే, మీరు చేసినా చేయకపోయినా నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఇలా చెప్తూ పోతుంటే ఎప్పుడో ఒకప్పుడు మనిషి మనసు దోచుకున్నట్టు నేను కూడా మర్యాదగా మనసు దోచుకుంటాను కదా మీది. ఎనీహో మళ్ళీ విషయంలోకి వద్దాం. బిగ్ బాస్ హౌస్లోని ఓనర్స్గా ఈ టెనెంట్స్ అనేవాళ్ళు ఎవరైనా వెళ్ళే ఛాన్స్ ఉందా లేదా? వాళ్ళేనా? 6 ఉన్నారండి ఓనర్సు. ఆ తర్వాత వచ్చేసి 7వ వ్యక్తి వచ్చారండి. ఎవరు? మన బిగ్ బాస్ హౌస్లోకి భరణి గారు. ఇప్పుడు ఇంతకుముందు అంటే ఈ రోజు వరకు వచ్చేసి కెప్టెన్గా సంజన గారు ఉన్నారండి. మరి టెంపరీ కెప్టెన్గా ఆవిడ సెలబ్రిటీ, బయట టెనెంట్. మరి ఇప్పుడు ఆవిడ కెప్టెన్షిప్ పోయి మరి మన డెమాన్ పవన్కి కెప్టెన్షిప్ ఇచ్చారు. మరి డెమాన్ పవన్ లోపల వ్యక్తి, అటు 7 ఇటు 7 ఉన్నారు. మరి ఈ బయట ఉన్న వ్యక్తుల్లోని వీళ్ళు బయట ఉండవలసిందేనా?
ఒక్కరైనా లోపలికి వెళ్తే బాగుండు కదా. బర్నీ గారు ఎలా వెళ్ళారు, మరి బర్నీ గారు ఒంటరిగానే ఇప్పుడు ఉన్నారు, ఇంకో బర్నీ గారికి తోడు ఇంకొక నుండి బాగుండు బయట నుండి సెలబ్రిటీ నుండి అని చాలామంది సెలబ్రిటీలు అనుకుంటున్నారు, బయట వారు కూడా అనుకుంటున్నారు. మరి బయట నుండి లోపలికి వెళ్ళేలాగా బిగ్ బాస్ ఒక టాస్క్ ఏర్పాటు చేయాలి, ఆ టాస్క్లో ఒకరిని గెలిపించాలి, ఆ బయట వాడిని ఒకరిని లోపలికి పంపించాలి. అప్పుడు ఉంటుంది కదా అసలు మజా. ఎందుకంటే బర్నీ గారి మొహం అసలు చూడలేకపోతున్నాం, చాలా అస్వస్థతగా. ఏంటంటే అతను ఆట ఆడుతున్నప్పుడు కూడా నా టీం అంతా బయట ఉంది, లోపల టీంలో నేనుండి వీళ్ళని గెలిపించడం కోసం ప్రయత్నం చేయడం ఏంటి, వాళ్ళను ఓడించడం కోసం నేను ప్లాన్ వేయడం ఏంటి, ఇది కర్మ లేకపోతే టర్మ అనే విషయంలో ఆయన చాలా ఇదవుతున్నారండి. టాస్క్ని మాస్క్తో మూసేస్తున్నారు. ఆ మాస్క్ అంటే గుర్తొచ్చిందండి బాబు, హరీష్ గారు ఇప్పుడు ఉన్నారు కదా మాస్క్ మ్యాన్, ఎందుకనో 2 రోజుల నుండి ఆయనలో ఉన్న ఫైర్ని మాస్క్ వేసి కొంచెం కూల్గా కనిపిస్తున్నారు. అయినప్పటికీ ఎక్కడో దగ్గర ఆయన ఎక్కడో దగ్గర ఒక్కడికైనా కూర్చుంటున్నాడు, అందరిలో కూర్చోలేకపోతున్నాడు. కానీ ఆయన అందరితో కలిసి తిరుగుతుంటే చూడాలనిపిస్తుంది. ఆయన ఎక్కడని మన లైవ్లో కూడా చూస్తుంటే ఆయన ఎక్కడా కనిపించట్లేదు. ఎట్టకెళ్ళకి కెప్టెన్ వచ్చేసి థమ్స్అప్ బాటిల్ని పంచేటప్పుడు మాత్రం అవార్డు ఫంక్షన్లో పంచడం అది సంజనాకే దక్కింది. హ్యాట్స్ ఆఫ్ సంజన గారు. ఏనుహో సంజన లేకపోతే ఇంటిని ఊహించుకోలేం. బిగ్ బాస్ హౌస్లో సంజన ఓ పెద్దమ్మ, సంజన లేని బిగ్ బాస్ హౌస్ లేదే లేదు అనే లెవెల్లో తయారు చేశారండి. ఎందుకంటే ప్రతి దానికి ఆమె అల్లరితనం చిల్లరితనం చాలా చక్కగా ఈరోజు వద్దు అనుకున్న సంజన ముద్దొస్తుంది. కాబట్టి ఆ సంజన గారు వచ్చేసి అందరికీ అవార్డులు ఇస్తుంటే చూడముచ్చటగా ఉంది. మొత్తానికి ఏంటంటే ఆమెకి శత్రువుగా ఉన్న ఫ్లోరా కూడా ఎగురుకుంటూ పరిగెట్టి వచ్చి అటు బర్నీ గారు అవార్డు ఇస్తారేమో అని, ఎందుకంటే బర్నీ గారి చేత ఇప్పిస్తున్నామే. లేదు నాకు సంజననే వాళ్ళని సంజనపై పక్కకు వచ్చి సంజనతోని థమ్స్అప్ బాటిల్ని అవార్డుగా తీసుకొని వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత చాలా చక్కగా ఉందండి. లైవ్లో చూస్తుంటే చాలా ముచ్చటేసింది. అది మీరు రేపు చూస్తారేమో. లైవ్లో కూడా ఈరోజు వచ్చింది. ఆ తర్వాత ఏంటంటే హరీష్ గారు కూడా అవార్డు ఇస్తే అందరూ అవార్డులు తీసుకున్నారు, చాలా చక్కగా ఉన్నారు. మళ్ళీ హరీష్ వచ్చి ఈ అవార్డుని నేను రిటర్న్ చేస్తున్నాను అంటే ఇక్కడ విషయం ఉంటుందండి. కొంతమందిపై మనం సింపతి చూపించినా ఎందుకురా ఈయన మీద సింపతి చూపించామని మన చెప్పు తీసి మనమే కొట్టుకోవాలి, అలా అనిపిస్తుంది. అలా కొంతమంది చేసుకుంటారండి. అలా ఏంటంటే కొంతమందిని కనికరించకూడదు. కొంతమంది ఎన్ని కష్టాలు ఉన్నా పైకి తీసుకొద్దాం అని ఉంటుంది, కానీ వాళ్ళ కష్టాలతో వాళ్ళే మునిగిపోతారు తప్పుతాను. ఇంకొకటి సహాయం చేయడానికి వస్తున్నా నీ సహాయం నాకు అక్కర్లేదు, నేను ఒంటరిగానే ఉంటాను, నాకు ఎవరూ సహాయం చేయక్కర్లేదు, మీ నటన నాకు తెలుసు, మీరు మనసులో ఏముందో నాకు తెలుసు, మీ మాస్కులు ఉన్నాయి, నేను మాస్క్ లేకుండా తిరిగిన మనిషిని అంటూ వారికి వారే దూరం కాబడతారు, కానీ దగ్గరకు రాలేరు, ప్రేమను పొందలేరు. ఆ ప్రేమను పొందేందుకు మళ్ళీ ప్రేమ అంటే గుర్తొచ్చింది, మళ్ళీ ప్రేమలోకి వచ్చేద్దాం. కళ్యాణ కృష్ణుడు అని ఇందాక అన్నాను కదండి. కళ్యాణ కృష్ణుడు ఎక్కడ రీతు గారితోని చాలా చక్కగా వాళ్ళిద్దరి మధ్య కూడాను అవినాభావ సంబంధం అనకూడదు కానీ ఏదో అనొచ్చులే. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్లో చూసాం మనం. మార్నింగ్ లైవ్లో కూడాను ఇటు పవన్తోని ఇటు పడాలతోని ఆమె చక్కగా చాక్లెట్స్ తినిపించుకునే విధానంలో కూడా చాలా బాగుంది. అయితే ఈరోజు కెప్టెన్గా ఆమె పవన్ని గెలిపించింది. అట్లీస్ట్ కెప్టెన్గా అంటే కంటెస్టెన్సీలో కూడాను కళ్యాణ్ లేకపోవడం కళ్యాణ్కి చాలా లోపల కొత్త మండుతుంది. ఏదైనప్పటికీ కళ్యాణ్కి ఇది మాత్రం మనసులో ఉంటుంది. కెప్టెన్షిప్లో సంచాలకురాలుగా రాధా అని గుర్తొచ్చిందటి, అదే మన రీతు ఉన్నారు. రాధా కృష్ణుడికి ఎలా గెలిపించిందో రీతు కృష్ణుడు గెలుపు కోసం, అదే కృష్ణుడు అంటారండి, పవన్ గెలుపు కోసం చాలా కష్టపడ్డారు. ఆఖరికి భరణి ఎక్కడ గెలిచేస్తారు అని భరణిని కూడా ఆమెను బయటకు పంపించింది. భరణి గారు మీరు బయటకు వెళ్ళిపోలే, నేను స్టాప్ అన్నా సరే మీరు రంగు పూస్తూనే ఉన్నారు అని చెప్పి భరణి గారిని బయట పంపించింది. అంటే భరణి గారు అక్కడ ఉంటే మన పవన్ ఓడిపోతాడని తనకు తెలుసు. అందుకనే భరణిని చాలా చక్కగా తప్పించి, అంటే యుద్ధంలో కృష్ణుడు ఆ కర్ణుడిని ఎలా తప్పించాడో ఆ విధంగా అన్నట్టుమాట. మరి కొంత పోలిక చూపిస్తున్నాం కానీ ఆ రాధా వచ్చేసి ఈ రీతు వచ్చేసి పవన్ గెలిపించే కోణంలో ఇక భరణిని తప్పించారు. ఇక ఆటోమేటిక్గా అవతల మనీషు ఓడిపోయాడు. ఈ తర్వాత వచ్చేసి మనీషు, భరణి, ఇంకెవరు మన పవన్ వీళ్ళు ముగ్గురికి ఈ బయట ఉండే అంటే ఈ సెలబ్రిటీలు అంటే టెనెంట్స్ నుండి ఒక వ్యక్తిని మీరు ఎంచుకోండి మన కెప్టెన్షిప్కి అంటే ఈ ముగ్గురు ఏకాభిప్రాయంతో గొడవలు లేకుండా ఎమాన్యుల్ అన్నారండి. అబ్బా గ్రేట్ ఎమాన్యుల్, హ్యాట్స్ ఆఫ్ టు యూ, నువ్వు కూడా మనసును దోచేసుకున్నావు అబ్బా. అయితే ఆ ఎమాన్యుల్ని ఇక్కడ కెప్టెన్సీ ఛాన్స్లో ఉన్నారు కాబట్టి ఎమాన్యుల్ డెమో ఫైనల్గా ఉంటే పోటాపోటీగా ఆడితే ఇక
ఇమాన్యుల్ గెలవడలే అనిపించింది. ఎందుకంటే రాధా సంకల్పిస్తే కృష్ణుడు గెలుస్తాడు, అదే రీతు సంకల్పిస్తే ఈ పవన్ గెలుస్తాడు, అలాగే గెలిచాడు. అంటే ఒక ప్రతి పురుషుడు విజయం వెనక స్త్రీ ఉంటుంది అనేది నేను మార్నింగ్ అందరికన్నా ముందే చెప్పాను కదండి. మళ్ళీ ఇప్పుడు ఎవరు కెప్టెన్ అయ్యారు? కెప్టెన్ మొట్టమొదట మరి కెప్టెన్ అనేది పవన్ అవుతున్నాను చెప్పాను, అయ్యారు. మీరు నమ్మాలి. మళ్ళీ చెప్తున్నాను కాదు, పెమ్స్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సమయంలో గట్టిగా కొట్టండి. గట్టిగా కొట్టండి అంటే అర్థమైంది. ఇంకొకటి గుర్తొచ్చిందంటే బాబాయ్, ఇక్కడ మన సుమన్ శెట్టి గారు టపక్కని నిన్న ఆట ఆడుతున్నారు కదా. సుమన్ శెట్టి ఆట ఆడుతున్నప్పుడు టాస్క్లో సుమన్ శెట్టి చాలా చాకచక్యంగా చాలా చక్కగా ఆడుతుంటే సుమన్ శెట్టి ఆ చక్రాన్ని కాల చక్రాన్ని పట్టుకొని ఇలాగ ఒంటి చేత్తో పట్టుకొని నిల్చోబెట్టే ప్రయత్నం చేస్తుంటే ఆయన హైట్కి తగ్గట్టుగా కింద నుండి పవన్ వచ్చేసి కాలు పట్టుకొని ఈడ్చేసి లాగేసి కింద పడిసారండి. ఆ పడినంతో సుమన్ శెట్టి కింద పడిపోయిన తర్వాత ఈ బాబు సుమన్ శెట్టికి ఏమైందని చాలా మంది టెన్షన్ పడ్డారు. నేను కూడా చూస్తూ చాలా టెన్షన్, కుర్చీలో కూర్చొని నిల్చొని మరి చూశాను ఏమైందని. పాపం సుమన్ శెట్టి మాత్రం చాలా స్పోర్టివ్గా తీసుకున్నాడు. ఆయన్ని పరిగెట్టి వచ్చి ఎవరో ఫ్లోరా గారు వాళ్ళు వీళ్ళు వచ్చి ఆయన లేపడం అంత జరిగింది. సో అంతవరకు ఎడిటర్స్ చూపించారు. ఆ తర్వాత ఏం జరిగింది ఎడిటర్స్ చూపించారు, కట్ చేశారు. కానీ ఆయన కింద పడిపోవడం ఇలాగలా కాదు, లాగితే కింద తుల్లిపోయి పడ్డాడండి. అలా పడ్డం వల్ల ఫ్యాన్స్ ఎవరికి నచ్చలేదండి. ఈరోజు ట్రోల్స్ చూస్తూనే ఉన్నారు కదా, సుమన్ ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు. మా అన్నకి డెమోన్ అలా లాగడమా, డెమోన్ ఓడిపోవాలి బయటికి రావాలంటున్నారు. కాకపోతే అవతల అతని విజయం వెనక ఒక స్త్రీ ఉంది. ఆ డెమోన్ వచ్చేసి ఈరోజు కెప్టెన్ అయిపోయాడు. అఫ్కోర్స్ కెప్టెన్ అయిపోయినంత మాత్రాన ఎలిమినేషన్ అవ్వకూడదని లేదు. ఒక సీజన్లో అయితే కెప్టెన్ చేతు చేసేటప్పుడు ఆర్జే చేతు చేసినప్పుడు ఎలిమినేషన్ అవ్వడం చూసాం మనం. ఎనీహో ఇప్పుడు ఇతను ఎలిమినేషన్ తక్కువ ఓట్స్ వస్తే ఎలిమినేట్ అవుతాడు, కానీ ఎలిమినేట్ అవ్వదండి. ఎందుకంటే ఆయన విజయం వెనక ఒక స్త్రీ ఉంది, గట్టిగా కోరుకుంటుంది అతను గెలవాలని. ఆ విధంగా ఏంటంటే ఇప్పుడు కెప్టెన్ అయ్యాడు, ఈ వారం ఉంటాడు, నెక్స్ట్ వీక్ కూడా అతను కొనసాగుతాడు. ఎందుకంటే కెప్టెన్ అయ్యాడు కాబట్టి నామినేషన్కి దూరంగా ఉన్నాడు. ఇక నామినేషన్కి దూరంగా ఉన్నాడంటే ఇంకోటి గుర్తొచ్చిందండి, సృష్టి లాస్ట్ టైం నామినేషన్ అయ్యి సృష్టి ఎలిమినేషన్ అయింది కదా. సృష్టి ఎలిమినేషన్ అవ్వడానికి కారణం కేవలం ఓట్లు మాత్రమే తక్కువ పడి కాదండి, ఆమె రావాలి, బయటకు వచ్చేయాలి, బిగ్ బాస్ హౌస్లో ఉండకూడదని ఎన్ఎస్యుఐ ర్యాలీ చేసిందండి. అంటే నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా అని ర్యాలీ చేసి ఒకవేళ సృష్టి బయటకు రాకపోతే అన్నపూర్ణ స్టూడియోకి వస్తాము, తగలబెట్టేస్తాం, బిగ్ బాస్ హౌస్ని ధ్వంసం చేస్తాము, పెద్ద ఎత్తులో గుంటూరులో ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీకి భయం అనుకుంటూ పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్స్ వేసి కూడాను మన సోషల్ నెట్వర్క్లోనే ఎంతో ప్రచారం కూడా జరిగింది. మొత్తానికి ఈ కారణాల వల్ల సృష్టి అనే ఆవిడ లోపల ఉండడం ఎవరికి ఇష్టం లేదు, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియాకి ఇష్టం లేదని ఆమె బయటకు వచ్చింది అనేది ఇండస్ట్రీ కోడే కూస్తుంది. ఇక నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడే మొత్తం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు, వెయిట్ చేయండి. ఇంకొక బులెటిన్తో చక్కగా వస్తాను, ఇంకొక న్యూస్తో కూడా వస్తాను, ఇంకో రివ్యూతో కూడా వస్తాను. మీ ఎస్ఎస్ పట్నాయక్. నమస్తే.